నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ నేను విజయ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం రాజీవ్ యువ వికాసం యువతకు వరం సద్వినియోగం చేసుకోవాలన్న మంత్రి సీతక్క జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించాలి బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ పిలుపు తెలంగాణలో 4 రోజుల పాటు వర్షం పలు జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చైనాలోని కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు రంగంలోకి దిగిన రెస్క్యూ బృందాలు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ సిఐడి మాజీ చీఫ్ సంజయ్ సస్పెన్షన్ను పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అఖిల భారత సర్వీసు నిబంధనల ఉల్లంఘనపై క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ప్రభుత్వం అతన్ని సస్పెండ్ చేసింది. సంజయ్పై వచ్చిన అభియోగాల విచారణపై ఏర్పాటైన కమిటీ సిఫార్సులతో 2024 డిసెంబర్ 3న సస్పెండ్ చేస్తూ ఆదేశాలు వెలువరించింది. ఆ తర్వాత సస్పెన్షన్ను 2025 మే 31 వరకు పొడిగించింది. ఈ సస్పెన్షన్ను ఈ ఏడాది నవంబర్ వరకు మరోసారి పొడిగిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ అనుమతి లేకుండా విజయవాడ దాటి వెళ్లకూడదని ఆదేశించారు. జూన్ 2వ తేదీన తెలంగాణ భవన్లో ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు నిర్వహిస్తున్నట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. అన్ని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయాలతో పాటు నియోజకవర్గాలు, మున్సిపాలిటీలు, పట్టణాలు, మండలాల్లో జాతీయ జెండాను, పార్టీ పతాకాన్ని ఎగరవేసి పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పార్టీ సీనియర్ నాయకులు, శ్రేణులంతా పాల్గొనాలని, ప్రజలతో కలిసి అవతరణ వేడుకలు ఘనంగా జరపాలని సూచించారు. జూన్ 2వ తేదీన తెలంగాణ భవన్లో ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు నిర్వహిస్తున్నట్టు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. అన్ని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయాలతో పాటు నియోజకవర్గాలు, మున్సిపాలిటీలు, పట్టణాలు, మండలాల్లో జాతీయ జెండాను, పార్టీ పతాకాన్ని ఎగరేసి పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పార్టీ సీనియర్ నాయకులు, శ్రేణులంతా పాల్గొనాలని, ప్రజలతో కలిసి అవతరణ వేడుకలు ఘనంగా జరపాలని సూచించారు.
దేశాన్ని మావోయిస్టుల రహితంగా మార్చేందుకు కేంద్ర చేపట్టిన ఆపరేషన్ కగార్పై ఎస్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వేదాంత్ మౌర్య స్పందించారు. మావోయిస్టులను ఎన్కౌంటర్ చేయడం సమస్యకు పరిష్కారం కాదని వేదాంత్ మౌర్య తెలిపారు. మానవ హక్కుల కోసం పోరాటం చేస్తూ ప్రజల్లో ఉండి ప్రశ్నిస్తే జైల్లో పెడుతున్నారని ఆరోపించారు. మావోయిస్టులతో చర్చలు జరపాలని అంటున్న ఎస్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడితో మా ప్రతినిధి లెనిన్ ఫేస్ టు ఫేస్. ఉస్మానియా యూనివర్సిటీ వద్ద ఉన్నాము. మనతో పాటు ఎస్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వేదాంత్ మౌర్య ఉన్నారు. అయితే దేశంలో ఆపరేషన్ కగార్ అని చెప్పేసి అనేక మంది నక్సలైట్లను అయితే ఊచకోతకు వస్తుంది కేంద్ర ప్రభుత్వము. అయితే మావోయిస్టులు కూడా అనేక సార్లు లేఖలు రిలీజ్ చేస్తూ మేము శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నాము, మాతోని చర్చలు జరపండి అని చెప్పేసి కూడా మావోయిస్ట్ పార్టీలు అయితే చెప్పడం జరుగుతుంది. ఇదే అంశం పైన ఉస్మానియాకు సంబంధించినటువంటి విద్యార్థి నాయకుడు మనతో ఉన్నారు. అన్న, ఏదైతే బీజేపీ ప్రభుత్వము ఆపరేషన్ కగార్ నిర్వహిస్తున్నాయి, మావోయిస్టులు అయితే అనేక సార్లు మేము చర్చలకు సిద్ధంగా ఉన్నాము అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. అయితే ఈ చర్చలు అసలు జరపడం లేదు, ఎన్కౌంటర్ అయితే ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితులే కనబడుతున్నాయి. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? వాస్తవానికి ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరునికి జీవించే హక్కు భారత రాజ్యాంగం కల్పించింది. అలాగే ఇది మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంది. అది ఎవరి ద్వారా జరుగుతుంది? బీజేపీ ప్రభుత్వం ద్వారా జరుగుతుందా, లేకపోతే నక్సలైట్ల ద్వారా జరుగుతుందా, లేకపోతే అధికారుల ద్వారా జరుగుతుందా, లేకపోతే ఎవరి ద్వారా జరుగుతుందా అనేది ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. మానవ హక్కుల కోసమే పోరాటం చేస్తూ అంటే ప్రజల్లో ఉండి ప్రశ్నించినట్టయితే జైళ్ళల్లో పెట్టి ఏది అర్బన్ నక్సలైట్లు అంటూ లేకపోతే ఏదో ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నానో అట్లనో ఇట్లానో కేసులు పెట్టి జైళ్ళలోకి పంపించి జైళ్ళలో ఉంచుతున్నారు. కాబట్టి జైళ్ళల్లో ఉండడానికంటే ప్రజల్లో ఉండడానికంటే అడవిలలో పోతే అడవి అమ్మ అనేది అడవి తల్లి మమ్మల్ని హక్కున చేర్చుకొని మాకు పోరాటం చేయడానికి ఆస్కారం ఇస్తుందనే ఒక అవకాశం ఇస్తుందనే ఒక ఉద్దేశంతో ఈ ప్రజలే భారతదేశ ప్రజలు మాత్రమే భారతదేశంలో ఉన్నటువంటి పౌరులు మాత్రమే ఈ యొక్క ఉద్యమాన్ని అనేది తీసుకొని 1960 నుంచి నడిపేయడం జరుగుతుంది. అయితే ఏదైతే మనం చూసుకున్నట్లయితే బీజేపీ ప్రభుత్వం ఏదైతే కగార్ పేరు మీద అనేక మందిని అయితే చంపుతుంది, అయితే ప్రధానంగా అంటే ఏ ఉద్దేశంతో ఇలాంటి నిర్ణయం తీసుకుంటుంది అని భావించవచ్చు? ఒకటే రాజకీయంగా వాళ్ళు నిలదొక్కుకోవడం కోసము, రెండోది ఆయన అమిత్ షా గారు అంటున్నారు 2026 వరకు ఒక్క నక్సలైట్ కూడా లేకుండా చేస్తామని. అరే నక్సలైట్లు ఎందుకోసం పోరాడుతున్నారు? ఉస్మానియా యూనివర్సిటీ ప్రిన్సిపల్ గారు ఒక మాట అన్నారు, ఎంత గొప్పమైన మాట అంటే నక్సలైట్ల నిర్మూలన కాదండి, నక్సలైట్ ఏ దానికైతే దేనికోసం అయితే పోరాటం చేస్తారో ఆ పోరాటం కోసము పోరాడినటువంటి విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని మీరు పనిచేయండి. ఆ నక్సలైట్ నిర్మూలన కాదు, నక్సలైట్ చేస్తున్న పోరాటాన్ని నిర్మూలించండి. చివరిగా ఏదైతే తెలంగాణలో అత్యంత అద్భుతంగా ఏదైతే మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించారో ఆ మిస్ వరల్డ్ పోటీలో ఇంగ్లాండ్కు చెందినటువంటి మిస్ వరల్డ్ని ఏదైతే ఒక వైశ్యలాగా చూశారని చెప్పేసి కూడా అక్కడ మీడియాతో తను చెప్పడం జరిగింది. ఎట్లా చూస్తున్నారన్న ఈ వార్తను మీరు? అయితే ఒక రకంగా ఎవరికైనా సరే ఆమె మిస్ ఇంగ్లాండ్, ఆమెకు మిస్ వరల్డ్ పోటీలలో భాగస్వామ్యం ఉంది, లేకపోతే తను దాంట్లో పార్టిసిపేట్ చేయడం కోసం వచ్చింది, చేసింది. ఓకే, ఆమెను అలా చూసిరంటే అక్కడ ఉన్నటువంటి అధికారుల లోపము, అంటే భారతదేశంలో ఉన్నటువంటి ఇప్పుడు అక్కడ చూసినటువంటి ఎవరైతే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఉంది, తెలంగాణ ప్రభుత్వం స్పందించి ఏమంటుందంటే మేము ఎవరిని అట్లా చూడలేదు, అక్కడ ఉన్నటువంటి అధికారులు చూసిరా లేదో మేము నిజ నిర్ధారణ కమిటీ వేసిన తర్వాత ఎవరైతే అట్లా చేసిరో వాళ్ళపైన మేము చర్యలు తీసుకుంటాం అంటారు. అంటే ఒక వ్యక్తిని కనీసం వ్యక్తి యొక్క గౌరవాన్ని లోపించేటట్టో లేకపోతే ఆ వ్యక్తిని విమర్శించేటట్టో లేకపోతే ఒక అమ్మాయిని అబలలా చూసేటటువంటి సంప్రదాయం అనేది తొలగిపోవాలి. అమ్మాయి అబల కాదు, అమ్మాయి తబల కాదు, అమ్మాయి అనేది ఒక ఆడది అనేది అతీత శక్తి కలిగినటువంటి వ్యక్తి. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో కవిత లేఖ అనేది ఒక సంచలనం సృష్టించింది. ఆ తర్వాత కవిత మాట్లాడుతూ కూడా కేసీఆర్ అవును నేనే రాశాను, కేసీఆర్ చుట్టూ కొన్ని దయాలు చేరాయి, ఆ దయాల వల్లనే ఇలా చేయడం జరుగుతుందని చెప్పేసి కూడా కవిత చెప్పడం జరిగింది. ఆ దయాలు ఎవరని భావిస్తున్నారన్న? ఇప్పుడు కేసీఆర్ చుట్టూ ఎవరున్నారు? కేసీఆర్ దగ్గర ఎవరున్నారు? సంతోష్ కుమారో, కేటీఆర్, హరీష్ రావు ఎవరో ఉంటారు. వాళ్ళ అన్ననో వాళ్ళ బావనో వాళ్ళ ఇంకో పెద్ద నాన్న కొడుకో ఎవరో ఒకరు. సో వీళ్ళని ఉద్దేశించి అన్నదా లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వేరే వాళ్ళని ఉద్దేశించి అన్నారా అనేది మనము తెలుసుకోవాల్సిన బాధ్యత ఉన్నది. కానీ
వీళ్ళు ఈ రకంగా ఆమె కొత్త పార్టీ పెడతా అని చెప్పేసి అంటుంది, ఇంకో రకంగా నేను ఢిల్లీ పోతా, లేకపోతే నేను ఆ పార్టీ పెడతా ఈ పార్టీ పెడతా, మన తెలంగాణలో ఇంకా సరైనటువంటి న్యాయం జరగాలంటే గత 10 సంవత్సరాలు పాలించింది తెలంగాణ ప్రభుత్వంలో మీ డాడీ కదా, మీ నాన్న నుంచి వారసత్వం తీసుకొని నువ్వు కూడా రాజకీయాల్లోకి వచ్చినావు కదా, నువ్వు ఎంపీగా గెలిచినావు కదా, నువ్వు ఎమ్మెల్సీగా గెలిచినావు కదా, మరి అప్పుడు నువ్వు అధికారంలో లేకపోయి ఈ మాట అన్నావంటే ఒక లెక్క నడుస్తా. అంటే అధికారం ఉన్నప్పుడు ఒక మాట, అధికారం దాటిన తర్వాత అంటే ఓడ దాటేదాకా అది సరస్సు దాటేదాకా ఓడమల్లన్న సరస్సు దాటిన తర్వాత బోడమల్లన్న అన్నట్టు ఉంది. చూశారు కదా, ఏదైతే ఉస్మానియాకు సంబంధించినటువంటి విద్యార్థి నాయకుడు వేదాంత్ మౌర్య మాట్లాడుతూ ఏదైతే కేంద్రం చేస్తున్నటువంటి ఆపరేషన్ కగారు ఉందో దాన్ని వెంటనే ఆపివేయాలి, శాంతి చర్చలు జరపాలని చెప్పేసి కూడా ఉస్మానియా యూనివర్సిటీ నుండి అయితే వారు ప్రభుత్వాన్ని అయితే విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. చూస్తూనే ఉండండి 4 Sides టీవీ. కెమెరామ్యాన్ సత్యసాయి. కర్రెగుట్టల్లో కొనసాగుతున్న ఆపరేషన్ కగార్ ఆపాలని మావోయిస్టులతో కేంద్రం చర్చలు జరపాలని శ్రీకాంత్ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు అన్నారు. అయితే ఒక వ్యక్తి మరొక వ్యక్తి ప్రాణాన్ని తీసే హక్కు లేదని భారత రాజ్యాంగం ఆర్టికల్ 21 ప్రకారం ప్రతి పౌరుడికి జీవించే హక్కు ఉందని తెలిపారు. పాకిస్తాన్తో చర్చలు జరిపారు, మావోయిస్టులతో ఎందుకు చర్చలు జరపడం లేదని ప్రశ్నించారు. ఆపరేషన్ కగార్ ఆపాలని కోరుతున్న శ్రీకాంత్ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడితో మా ప్రతినిధి లెనిన్ ఫేస్ టు ఫేస్. యూనివర్సిటీ వద్ద ఉన్నాం. మనతో పాటు ఉస్మానియాకు సంబంధించినటువంటి విద్యార్థి నాయకులు శ్రీకాంత్ అన్న ఉన్నారు. ఒకసారి మనం ఆపరేషన్ కగారు అలానే అనేక విషయాలు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, ఏదైతే దేశంలో ఒక ఆపరేషన్ కగారు అనేది ఒక సంచలనం సృష్టిస్తుంది. మావోయిస్టులు అనేక సార్లు లేఖలు రాసినా కానీ ప్రభుత్వం అయితే స్పందించడం లేదు, చర్చలు జరపడం లేదు. దీనిపై అనేక విమర్శలు అయితే వినిపిస్తున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటన్నా? మేము గత కొద్ది రోజులుగా ఆపరేషన్ కగారును ఆపాలని యూనివర్సిటీలో అన్ని విద్యార్థి సంఘాలుగా మీకు రౌండ్ టేబుల్ సమావేశం పెట్టినాం. దీని మీద ప్రతిసారి మేము మాట్లాడుతున్నాం. మేము ఎందుకు ప్రతిసారి ఆపరేషన్ కగారును ఆపాలని మాట్లాడుతున్నామంటే, ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని చంపుకునే హక్కు లేదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో 21వ ఆర్టికల్ మనిషికి జీవించే హక్కు ఇచ్చాను. ఆ జీవించే హక్కును ఇప్పుడున్న ప్రభుత్వాలు కాలరాస్తూ మూకుమ్మడి ఆదివాసుల మీద దాడి చేస్తూ అమాయకమైన ఆదివాసీ ప్రజలను మావోయిస్టులనే ముద్ర వేసి వాళ్ళని చంపేస్తున్నారు. ఒక 6 నెలల పాపను కూడా మొన్న మధ్య ఎన్కౌంటర్ జరిగినప్పుడు చనిపోయింది. ఇన్ని విషయాలు మనం చూస్తూ చదువుకున్న విద్యార్థులుగా మనము ప్రజల పక్షం నుండి మాట్లాడకపోతే మనం చదువుకు ద్రోహం చేసిన వాళ్ళమైతంగా. అందుకే చదువు అంటే సమాజాన్ని చదవాలని చెప్పారు పెద్దవాళ్ళు. కాబట్టి మేము చదువుకున్న విద్యార్థులుగా బుద్ధిజీవులుగా ఆపరేషన్ కగారును ఆపాలని కోరుతున్నాం. దాదాపు 6 నెలల నుండి మావోయిస్ట్ పార్టీ ఆయుధాలు పక్క పెట్టి శాంతి చర్చలకు వస్తామంటే కేంద్ర ప్రభుత్వం శాంతికి ఎందుకు పిలుస్తలేదు? పాకిస్తాన్ ఇండియా యుద్ధం జరుగుతానేమో మేఘాల మధ్య ఏదో జరిగినట్టు శాంతి చర్చలు పిలిచినప్పుడు, మరి ఈ దేశంలో పుట్టిన వాళ్ళు మేము శాంతి చర్చలకు వస్తామనంటే మీరు ఎందుకు పిలుస్తలేరు? దాని వెనుక కారణం ఏంటి? దాని వెనుక మతలాభం ఏంటంటే పెట్టుబడిదారులు, కార్పొరేట్ శక్తులు అన్నీ కలిసి ఆపరేషన్ కగారును ఆపనిస్తలేరు. ఆపరేషన్ కగారు కొనసాగాలని చెప్తారు. మనం మాట్లాడుకున్నట్టు ప్రధానమంత్రి మోడీ, అమిత్ షా అనుకుంటాం, కానీ వాళ్ళు పేరుకే కీలు బొమ్మలు. వాళ్ళు ఎన్నుకున్నది కూడా మొత్తం అదానీ అంబానీలు తప్ప వాళ్ళ వెనుక ఎవరు లేరు. అందుకే మొన్న పాకిస్తాన్ ఇండియా యుద్ధం కూడా పెట్టుబడిదారులు కలిసే ట్రంప్తో మాట్లాడిపించి యుద్ధాన్ని ఆపిరు. వాస్తవానికి భారతదేశ సార్వభౌమాధికారాన్ని నరేంద్ర మోడీ, అమిత్ షా, ట్రంప్ కాళ్ళకడ పెట్టారు. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈ దేశంలో పుట్టిన ఆదివాసులు మేము శాంతిలకు వస్తామంటే శాంతికి ఎందుకు పిలుస్తలేరు? ముకుమ్మడిగా దాడులు చేస్తే పాపం వాళ్ళ వికల్బాయిన ఇలా ప్రెస్ మీట్ చూస్తే చాలా బాధేసింది. ఒక 20,000 మంది బలగాలతోని ఒక 60 మంది ఎన్ని గంటలు కొట్లాడతారు? ఎంత అవుతుంది? మేమేమంటున్నామంటే బుద్ధిజీవులుగా ఇరు వర్గాల మధ్య శాంతి జరగాలి. ఎందుకు అంటే ఇటు చనిపోయేది కూడా పోలీసు, పారామిలిటరీ బలగాలు కూడా ఈ చేసే బిడ్డలే. వాళ్ళు కూడా పేదల కూలి తల్లి బిడ్డలే కదా, అటు ఆదివాసులు కూడా పేదవాళ్ళే కదా. కాబట్టి మేము ఆపరేషన్ కగారు తక్షణమే ఆపివేయాలి. బుద్ధిజీవులుగా మేము ప్రజలందరి తరపున కూడా మేము డిమాండ్ చేస్తున్నాం, ఖచ్చితంగా ఆపరేషన్ కగారును ఆపాలి. ఏదైతే ఆపరేషన్ కగారు ఉందో ప్రధానంగా వాళ్ళు ఏ అంశం పైన ఆపరేషన్ కగారు నిర్వహిస్తున్నారు, వారిపైన దాడి చేస్తున్నారు అనుకోవచ్చన్నా? మెజార్టీ ఎందుకు అంటే మన మధ్య భారతంలో విపరీతమైన యురేనియం ఉంది, విపరీతమైన సంపద ఉంది. ఆ సంపద బయటకు పోకుండా అక్కడున్న ఆదివాసీలు, అక్కడున్న మావోయిస్ట్ పార్టీ కాబట్టి దాని రక్షణ గురు. అది పెట్టుబడిదారులకు, కార్పొరేట్ శక్తులకు ఈ సంపద బయటకు పోవాలంటే నక్సలైట్లు, ఆదివాసీలు అక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళని చంపేసి ఆ సంపద బయటకు విదేశాలకు పంపించాలని చెప్పి ప్రభుత్వాలు పన్నాగం పన్నే. అందులో భాగంగానే ఆపరేషన్ కగారును కొనసాగిస్తారు. రోజు అమాయకమైన వేలాది మంది ఆదివాసీ ప్రజలను చంపేస్తారు. ఇంద్రానదిలో నీరు పారుతలేదు, ఇంద్రానదిలో రక్తం పారుతుంది. ఆ అడవి ఎంత దుఃఖంతో ఏడుస్తుంది.
నిన్నగాక మొన్న చచ్చిపోయిన వాళ్ళ శవాలు కూడా వాళ్ళ కుటుంబాలకు ఇస్తలేరు. అసలు ఈ దేశంలో ఏం నడుస్తుందని బాధ అనిపిస్తుంది మాకు. ఎన్ని రోజులు చంపుతారు అట్లా మనుషులను? ఈరోజు కాంగ్రెస్ ముక్తి భారత్ అన్నది బీజేపీ పార్టీ కాంగ్రెస్ వాళ్ళకి అమ్మినిపింది. తర్వాత ఈ దేశంలో ప్రధానమైన శత్రువులు అంటే మోస్ట్లు అని చెప్తారు. మోస్ట్ ముక్తి భారత్ అన్నారు. 2000 డేట్ పెట్టుకుని మరి చంపేస్తున్నాం. ఇష్టం డేట్ ఎప్పుడు 2026 మార్చి 30 తారీఖు. తర్వాత క్రిస్టియన్ ముక్తి భారత్ అంటారు, క్రిస్టియన్ల మీద దాడులు చేస్తారు. తర్వాత ముస్లిం ముక్తి భారత్ అన్నారు. సిఏ తెచ్చారు, ఎన్ఆర్ తెచ్చారు, వక్స్ఫోర్డ్ తెచ్చారు, ముస్లింల నడ్డి విరిచారు. తర్వాత ఎవరు దళిత్ ముక్తి భారత్ అంటారు. నాకు అందుకే ఇది అంతా చూస్తే కూడా జర్మన్ల నాజీల పాలన గుర్తుకొచ్చింది. నక్సలైట్లకు సంబంధించి అనేక పాటలు విన్నాం ఈ నుండి. ఒకటి మీకు ఇష్టమైనటువంటి పాటతో ఎండ్ చేద్దాం. నాకు ఇష్టమైన పాట గద్దర్ది. భారతదేశం భాగ్యసీమరా, ఖనిజ సంపదకు కొదువలేదురా, బంగారు భూముల పంటలున్నాయి, సావులేని మరి జీవనదులురా, అంగట్లో నా అన్ని ఉన్నాయి, అల్లుని నోట్లో శని ఉన్నట్లు, సకల సంపదలు గన్న దేశమున దరిద్రం ఎట్లుందో నాయన, దరిద్రం ఎట్లుందో నాయన. ఏదైతే ఆపరేషన్ కగార్ అని ఉందో దాన్ని వెంటనే ఆపివేయాలని చెప్పేసి కూడా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నేతలు అయితే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. వెంటనే దీనిపైన ప్రభుత్వాలు స్పందించి శాంతి చర్చలు జరపాలని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. చూస్తూనే ఉండండి 4 Sides TV. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత లేఖ తెలంగాణలో సంచలనంగా మారింది. అలాగే కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. అయితే కేసీఆర్ కుటుంబం సంక్షోభంలో పడిందని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు వలిగొండ నరసింహ అన్నారు. కవిత మద్యం కేసులో అరెస్ట్ అయినప్పటి నుంచి ఆ కుటుంబాన్ని కవిత దూరం పెట్టిందని ఆయన తెలిపారు. అయితే కుటుంబ కలహాలతో తన తండ్రికి కవిత లేఖ రాసిందని చెప్పారు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు వలిగొండ నరసింహతో మా ప్రతినిధి లెనిన్ ఫేస్ టు ఫేస్. రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ వెనుక అనేక విమర్శలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. అట్లనే కవిత లేఖ కూడా తెలంగాణలో ఒక సంచలనంగా మారింది. కవిత కొత్త పార్టీ పెట్టబోతుందా అనే అంశం కూడా తెరపైనకి వస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. మనతో పాటు వలిగొండ నరసింహన్న, తెలంగాణ విద్యార్థి జాక్ నాయకులు ఉన్నారు. ఒకసారి మనం మాట్లాడదాం. అన్న, ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో కవిత లేఖ అయితే ఒక సంచలనంగా మారింది, తర్వాత కవిత కూడా ప్రెస్ మీట్ పెట్టి ఈ లేఖ నేనే రాశానని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఈ లేఖ వెనుక ఉన్నటువంటి ఆంతరాయం వెనుక అనేక విమర్శలు, అనేక చర్చ అయితే జరుగుతున్నటువంటి అది కనబడతా ఉన్నది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటన్నా? సంచలనం కాదు, ఏం కాదు. ఆ కుటుంబ సంక్షోభంలో పడింది. ఆ సంక్షోభంలో పడింది గత కొన్ని సంవత్సరాల నుంచి, ఎలక్షన్ బిఫోర్ నుంచి కవిత ఎప్పుడైతే లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిందో అప్పటి నుంచి ఆ కుటుంబం దూరం పెట్టడం జరిగింది. ప్రత్యేకంగా సంతోష్ రావు, హరీష్ రావు, కేటీఆర్ దూరం పెట్టడంలో తోటి అది ఓడిపోయిన తర్వాత మొన్న తన వారసును ప్రకటించుకునే క్రమంలో ఓన్లీ వరంగల్ సభలో కేటీఆర్ని మాత్రమే ప్రమోట్ చేయడంతో కుటుంబ కలహాలు బయటపడడంతో ఆ బయటపడడానికి ఎట్లా నా పాత్ర ఏంది, నా యొక్క రేపు భవిష్యత్తు ఏందనే కోసం తన తండ్రికి లేఖ రాయడం జరిగింది. ఆ లేఖ కూడా సోకాల్డ్ యూట్యూబ్ స్టార్లు కావచ్చు, కొన్ని పత్రికలు కావచ్చు, వారి నాయకత్వం, పెయిడ్ బ్యాచ్ నాయకత్వం కూడా ఏం చెప్పింది, ఆ కవిత రాయలేదు, ఎవరో కాంగ్రెస్ వాళ్ళు రాశారా అని చెప్పిన జరిగింది. కానీ కవిత రాగానే ఏం చెప్పింది, స్వతహాగా నేనే రాశా అని చెప్పి. కానీ ఇంత దుస్థితి తెలంగాణ లాంటి ప్రాంతంలో వస్తారని మనం అనుకోలేదు. ఎందుకంటే తెలంగాణలో ఎంతో చైతన్యవంత రాష్ట్రము, అందులో మహిళకు గౌరవ ఇచ్చే రాష్ట్రము, తెలంగాణ తల్లిగా పూజించుకునే రాష్ట్రంలో మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో కూడా మనకు సెక్రటరీ కూడా తెలంగాణ తల్లిని విగ్రహం కూడా పెట్టడం జరిగింది. అలాంటి క్రమంలో ఒక తండ్రికి ఈ బాధాకరం విషయం ఏంటంటే ఒక తండ్రికి ఒక బిడ్డ లేఖ రాయాల్సిన అంతరం ఏమి వచ్చింది. అలా ఇప్పటికి కూడా మనం వార్తల్లో చూస్తూ ఉన్నాం, పత్రికల్లో చూస్తూ ఉన్నాం, అందరూ చూస్తూ ఉన్నాం. కొడుకుని పిలిపించుకున్నాడు కానీ ఇంతవరకు బిడ్డను పిలిపించుకోవడం లేదు. మాట్లాడాలి కదా, ఆయన మాట్లాడపోగా వారి కుటుంబానికి సంబంధించి ఒక మంది ఎంపీని మరొక అడ్వకేట్ని పంపించి చర్చ జరిగినాయి. ఆ చర్చలు కూడా విఫలమైనవని వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే ఆ ఇంట్లో 4 స్తంభాల ఆట జరుగుతూ ఉన్నది. రేవంత్ రెడ్డి ప్రధానమంత్రిని కలవడం ఒకటి అయితే, మన బీఆర్ఎస్ పార్టీ ఏమో బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు ఒకటేనని ఆరోపిస్తున్నాయి, కాంగ్రెస్ ఏమో బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటని ఆరోపిస్తున్నాయి. దీనిపైన మీ అభిప్రాయం ఏంటని? ఒక విషయము, దేశ రాజకీయాల పట్ల కానీ రాష్ట్ర రాజకీయాల ఒక అవగాహన ఉన్న వ్యక్తులు ఎవరు కూడా ఇటువంటి ఆరోపణలు చేయరు, చిల్లర ఆరోపణలు చేయరు. దేశంలో సైద్ధాంతికంగా పోరాడేది బీజేపీ వ్యతిరేకం పోడేది కాంగ్రెస్ పార్టీ విషయం దేశానికి తెలుసు, ప్రజలందరూ తెలుసు. అట్ ద సేమ్ టైం ఇచ్చిన తెలంగాణ రాష్ట్రంలో, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తెలంగాణ రాష్ట్రంలో గత 10 ఏళ్ల కాలంలో విధ్వంసానికి గురైన సందర్భంలో బీజేపీ బీఆర్ఎస్ కలిసి రాజకీయాలు చేసుకున్నప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా వెనుక తరగలేదు. అధికారం లేకున్నా ప్రజల వైపు నిలబడ్డది, పోరాడింది. ముఖ్యమంత్రి ఇలా రేవంత్ రెడ్డి గారు తన జైలు జీవితం గడిపి కూడా ఇలా కేసీఆర్ కుటుంబం దించినంత ఎందుకు దించిండు? ఇవన్నీ అసత్య ఆరోపణలు, సత్యదూరమైన ఆరోపణలు. ఇవన్నీ ఉత్తర దక్షిణ దువాలు కలుస్తాయా? బీజేపీ కాంగ్రెస్ కలుస్తాయా? బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసే పరిస్థితులు ఉన్నాయా? కలవలేవు, ఎప్పుడు కలవనే కలవవు.
అయితే గతంలో ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాళేశ్వరం ఏదైతే నిర్మించిందో దానిలో కొన్ని డ్యాములు కుంగినాయి, దానిలో భారీ అవినీతి జరిగిందని చెప్పేసి కూడా చర్చ జరుగుతుంది. కాళేశ్వరం పైన సంబంధించినటువంటి కమిషన్ ఏర్పాటు చేసి కేసీఆర్కు నోటీసులు ఇవ్వడం కూడా జరిగింది. దీన్నంతా పక్కదారి పట్టించడానికే డైవర్ట్ పాలిటిక్స్ నడుస్తున్నాయి అనే అంశం మీద తెర మీదకి వస్తుంది. దీన్ని ఎలా చూస్తున్నారన్న మీరు విద్యార్థి నాయకునిగా మీ అభిప్రాయం ఏంటి? ఒక విషయం, కేసీఆర్ లేదా బీజేపీ ప్రభుత్వం లేక వాళ్ళు నచ్చని వాళ్ళని గిట్టని వాళ్ళని ఏదో తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టే రకం కాదు. కాంగ్రెస్ పార్టీకి ఒక పద్ధతి ఉంటుంది, రాజ్యాంగం మీద గౌరవం ఉంటుంది. కాబట్టి ఆ రాజ్యాంగబద్ధ సంస్థలతోటి కేసీఆర్ను కేటీఆర్ జైల్లో పెట్టలేరా? అధికారం అనుకు తలుచుకొని పెట్టగలుగుతారు కదా అక్రమ కేసులు పెట్టి. కానీ అట్లా కాదు. ఇప్పుడు ఫార్ములా 1 రేసు కావచ్చు, కాళేశ్వరం కేసు కావచ్చు, ఒక విచారణ కమిటీ చేశారు ఒక జస్టిస్ ఆధ్వర్యంలో. ఆ విచారణ తగ్గట్టు జరుగుతూ ఉంది. రాత్రి పెట్టాలని పెట్టలేరు. ఇప్పుడు భావోద్వేగాలకు డిమాండ్లు వస్తుందని చెప్పి ఎప్పుడు కూడా ఎవరిని అరెస్ట్ చేయలేరు, ఎవరిని కావాల్సుకునే డైవర్ట్ పాలిటిక్స్ ఏదైతే జరుగుతున్నాయో అవన్నీ ఒక రాజకీయ కోణంలోనే మాత్రమే జరుగుతున్నాయి. ఏదైతే మేము అభివృద్ధిని తట్టుకోలేకనే ఇలాంటి వాదనలు వినిపిస్తున్నాయని చెప్పేసి కూడా మనకు విద్యార్థి నాయకులు అయితే మనతో చెప్పడం జరుగుతుంది. చూస్తూనే ఉండండి 4 Sides TV. కెమెరామెన్ సత్యసాయిరామ్తో లెనిన్. ఆపరేషన్ కగార్పై హైకోర్టు అడ్వకేట్ ఈడుగు రంజిత్ స్పందించి కీలక వ్యాఖ్యలు చేశారు. మావోయిస్టులతో ఎందుకు చర్చలు జరపడం లేదని, అసలు ప్రజలను చంపే హక్కు ఎక్కడ ఉంటుందని అడ్వకేట్ ప్రశ్నించారు. మావోయిస్టులు చర్చలకు సిద్ధమంటున్నా కూడా ఎందుకు కేంద్ర ప్రభుత్వం స్పందించడం లేదని ప్రశ్నించారు. మావోయిస్టులతో చర్చలకు పిలవాలని అంటున్న హైకోర్టు అడ్వకేట్ ఈడుగు రంజిత్తో మా ప్రతినిధి లెనిన్ ఫేస్ టు ఫేస్. దేశంలో ఏదైతే ఆపరేషన్ కగార్ ఒక సంచలనం అయితే సృష్టిస్తుంది. మావోయిస్టులను ఏదైతే ఏర్పడేస్తున్నారు. అయితే మావోయిస్టులు గతంలో అనేక లేఖలు అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా లేఖలు పంపుతున్నారు. మేము చర్చలకు సిద్ధము అని చెప్పేసి కూడా మావోయిస్టులు చెప్పడం జరుగుతున్నది. కానీ దీనిపైన అసలు కేంద్ర ప్రభుత్వం అయితే స్పందించడం లేదు. అయితే పాకిస్తాన్తో చర్చలు జరిపినప్పుడు మాతో ఎందుకు జరపరు అనే అంశాలను కూడా మావోయిస్టులు అయితే లేవనెత్తుతున్నారు. ఇదే అంశం పైన మనం ఉస్మానియాకు సంబంధించినటువంటి విద్యార్థి నాయకులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, ఏదైతే మావోయిస్టులు ఒక లేఖ అయితే విడుదల చేశారు, పాకిస్తాన్తో చర్చలు జరిపినప్పుడు మాతో ఎందుకు జరపరని చెప్పేసి కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యం చూస్తున్నారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ దేశంలో బీజేపీ పార్టీ అయినా, ఆర్ఎస్ఎస్ అయినా, సంఘు పరివార్ అయినా వాళ్ళని కంట్రోల్ చేసే కార్పొరేట్ శక్తులు హోమ్ మినిస్టర్ అమిత్ షాని కానీ, ప్రైమ్ మినిస్టర్ మోడీని కానీ మాట్లాడిపిస్తాయి. వాళ్ళ మీద మార్కెట్ మీద స్టేట్ ఉంటుంది, స్టేట్ మీద రిలీజన్ ఉంటుంది, రిలీజన్ మీద ఇంపీరియలిజం ఉంటుంది. మొత్తం అంకుల్ షామ్ అమెరికా సామ్రాజ్యం ఉంటుంది. మోడీ అయినా అమిత్ షా అయినా అమెరికా సామ్రాజ్యం చెప్పినట్టే వినాలి. ఇప్పుడు మీరు అన్నట్టుగా పాకిస్తాన్ తోటి చర్చలు జరుపుతారు, మావోయిస్టు చర్చలు ఎందుకు జరుపుతారు అంటే, పాకిస్తాన్ ఎక్స్టర్నల్ అఫైర్స్లో ఒక దౌత్య నీతిలో, దౌత్య సంబంధాల్లో ఒక దేశానికి మరొక దేశం సంబంధాలు ఉంటాయి. ఉగ్రవాదులు కేవలం ప్రజలే చంపుతారు. కానీ మావోయిస్ట్ పార్టీ ఈ దేశంలో భూమి జాతీయకరించాలి, ఈ దేశంలో పేదరికం నిర్మూలించాలి, అక్షరాస్యతను పెంపొందించాలి, నిరక్షరాస్యతను పాలదోలాలి, రాజకీయ ఖైదీలను విడుదల చేయాలి, దున్నవాడికి భూమి దక్కాలి, స్వేచ్ఛ ఉండాలి, జీవించే హక్కు ఉండాలి. ఈ దేశంలో ఉన్న భారత రాజ్యాంగంలో ఉన్న ప్రియాంబుల్ని, ప్రాథమిక హక్కుల్ని ఇంప్లిమెంట్ చేయాలని కోరుకున్న పార్టీ అది. ఏదైతే ప్రతిపక్షాలు చూసుకున్నా, లేకపోతే ఏదైతే కొన్ని సంఘాలైనా, అనేక సంఘాలు, ప్రతిపక్ష నేతలు కూడా చర్చలు జరపాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయినా కానీ బీజేపీ ఎలాంటి పట్టింపు లేకుండా ఎన్కౌంటర్ అయితే కొనసాగిస్తూ ఉన్నది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు శాంతి చర్చలు అనేవి ప్రతి సందర్భంలో వస్తుంది. శాంతి చర్చలు అనేవి ఒక దేశానికి మరొక దేశానికి మధ్యలో శాంతి చర్చలు ఉంటాయి. అది ఒక చిన్న దేశమైనా కావచ్చు, ఒక పెద్ద సైనికి ఒక మిలిటరీ ఫోర్స్ ఉన్న దేశం కావచ్చు. ఒక శాంతి చర్చలు అనేది భారత రాజ్యాంగంలో ఉన్న ఉడంబడికలు. నీకు ఈ అంతర్జాతీయ న్యాయ సూత్రాలు ఉంటాయి, జెనీవా ఒప్పందాలు ఉంటాయి. నీకు ఒక దేశం ఈ రెండు దేశాల మధ్యన యుద్ధం జరుగుతున్నప్పుడు ఒక సైనికుడు యుద్ధ రంగంలో పట్టుబడితే కూడా అతని ఒక యుద్ధ ఖైదీగా ప్రకటించాలి. అది యుద్ధ నీతి, అది యుద్ధ రంగంలో దొరికితే కూడా. అలాంటి న్యాయ సూత్రాలు, అంతర్జాతీయ న్యాయ సూత్రాలకు, జెనీవా ఒప్పందాలను కూడా తూట్లు పొడిచి ఈ దేశంలో పుట్టిన బిడ్డల మీద ఈ దేశ సైన్యం కాల్పులు జరపడం ఏంది? అసలు ఈ ఎవరైనా ఒప్పుకుంటారు దీన్ని? అసలు మావోయిస్టులు ఇన్నిసార్లు లేఖలు పంపినప్పటికీ కూడా ఎందుకు స్పందించలేకపోతున్నారు? అసలు దీని వెనుక అంటే వీళ్ళని ఎందుకు టార్గెట్ చేయాల్సి వస్తుంది? అంటే ప్రధాన కారణం ఏమై ఉంటుంది అనుకోవచ్చు మనం? నేను చెప్పిన కదా ఇంతకుముందే, మావోయిస్ట్ పార్టీ 5 సార్ల శాంతి చర్చలకు మేము సిద్ధమని చెప్పింది ఇప్పటివరకు. ఇంకా 10 సార్ల చర్చలు పెట్టండి, శాంతికి మేము సిద్ధం, మేము బేషరత్గా మేము శాంతికి సిద్ధం అని అన్న కానీ కూడా మావోయిస్ట్ పార్టీ ప్రతిపాదన కానీ, మావోయిస్ట్ పార్టీ శాంతి ఎజెండాను కానీ బీజేపీ, సెంట్రల్లో ఉన్న బీజేపీ మాత్రం ఒప్పుకునే పరిస్థితి లేదు. అది అంటే ప్రాక్టికల్గా చూస్తున్న ఇప్పుడు ఈ కొనసాగింపు. ఒక మనసుని చంపి
డెడ్ బాడీలు ఇవ్వకుండా అంత దారుణంగా ఉంచడం అంటే ఇక దానికి ఇంకా పెద్ద ఏం సంకేతం దానికి? ఇది ఏదైతే బీజేపీ ఒక కావాలని చేస్తున్నటువంటి కుట్రగానే భావిస్తున్నామని చెప్పేసి కూడా విద్యార్థి నాయకులు ఫోర్సైజ్ టీవీతో వారి ఆవేదనను అలానే వారి మనసులో మాటలను పంచుకోవడం. చైనా దేశంలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. తూర్పు ప్రావిన్స్ షాండాంగ్లో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు అక్కడ అధికారిక మీడియా వెల్లడించింది. పేలుడు సంభవించిన వెంటనే రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టినట్లు తెలిపింది. ఈ పేలుడుతో భారీ ఆస్తి నష్టం సంభవించినట్లు సమాచారం. చైనా దేశంలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. తూర్పు ప్రావిన్స్ షాండాంగ్లో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు అక్కడ అధికారిక మీడియా వెల్లడించింది. పేలుడు సంభవించిన వెంటనే రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టినట్లు తెలిపింది. ఈ పేలుడుతో భారీ ఆస్తి నష్టం సంభవించినట్లు సమాచారం. ఇవి ఇప్పటివరకు ఉన్నటువంటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.